విజయనగరం జిల్లా సారిపల్లి గ్రామ పంచాయతీలో మండల అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పల్లెపల్లెకు జనసేన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సర్వమత ప్రార్థనలు జరిపి గ్రామంలో జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించే విధంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం కల్పించారు. నిర్విరామం ఆలోచించే పార్టీ జనసేన పార్టీ అనే విషయం ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. గత 10 సంవత్సరాలుగా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ ప్రజలు ఈ పరిపాలన చూస్తూ ఈ పరిపాలన మీద విరక్తి చెందుతూ రాష్ట్రం మొత్తం మీద జనసేనపై నమ్మకం పెంచుకుంటూ అందరూ జనసేన వైపు చూస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణగా మొన్న జరిగిన ఆవిర్భావ సభ తాలూకా కార్యక్రమం. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల కొరకు ప్రజల కోసమే ఏర్పాటైన దేశాన్ని ప్రజాస్వామ్య దేశం అంటారు. మన దేశం కూడా రాజ్యాంగ పరంగా అయితే ప్రజాస్వామ్య దేశమే. కాకపోతే రాజకీయాలకు కొంతమంది డబ్బు కొరకు డబ్బు కోసమే చేసే రాజకీయంగా ఈరోజు రాజకీయ పార్టీని మార్చేసి ప్రభుత్వాలను మార్చేసి ప్రభుత్వం అంటే ఈరోజు డబ్బులు ఇస్తారు, ఓటేయండి, మళ్ళీ 5 సంవత్సరాల వరకు మా వరకు మీరు చూడకండి, మేము ఎంత దోచుకోవాలో దోచుకుంటాం, తర్వాత మళ్ళీ ఓట్ల ఎలక్షన్ మీద వస్తాము, మళ్ళీ మీకు డబ్బులు ఇస్తాము, మళ్ళీ మాకు ఓట్లు ఎదురు కానీ అలాగా మీకు అలవాటు చేసేసారు. కానీ అసలు ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఉద్యోగాలు తీయడం, చదువుకున్న వాళ్ళ కోసం ఈపీఎస్ లాంటి పెట్టి వాళ్ళకి చదువుకు భరోసా ఇవ్వడం, అమ్మఒడి లాంటి భరోసాలు కాదమ్మా. భరోసా అంటే కేజీ నుంచి పీజీ వరకు విద్యని ఉచితంగా ఇవ్వడం. ఓటు కట్టుకుని డబ్బులు కానీ మిమ్మల్ని మేము గెలుచుకోవాలి కదా, గెలుచుకోవాలంటే ఒకసారి చదవండి, చదివినాక పర్వాలేదు బాగా ఉంది అనుకుంటే ఒకసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారికి. ఖచ్చితంగా మన రాష్ట్ర పరిస్థితులు మారుతాయి. అర్థమవుతుందమ్మా. పెన్షన్ 2500 3000 వస్తుందని కాదు, అసలు పెన్షన్ తీసుకునే అవకాశం లేకుండా మనం బతకాలంటే ఏం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అర్థమవుతుందమ్మా. అలాగే నీ బతకాలని ఆపేవు, ఉద్యోగాలు లేవు తెలుసు కదా మనకు, ఉద్యోగాలు లేవు, నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉద్యోగాలు లేవు, చాలా మంది ఏ ఊరో వెళ్ళిపోతుంది, పండగలు తప్ప ఇంకెప్పుడు మొక్కలు మనకు కనిపించవు. అదే పవన్ కళ్యాణ్ గారు గెలిచారనుకోండి లోకల్ ఎంప్లాయ్మెంట్